హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మణిసిత్ మరలా మీకోసం స్కామ్ ఫైండర్ ఛానల్లో ఇంకొక వీడియోని అప్లోడ్ చేయడం కోసం ఈ వీడియో చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. ఎందుకంటే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేస్తున్నారు, నాకు కామెంట్ చేస్తున్నారు, అలాగే నా వీడియోస్కి లైక్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీరు ఇంతగా నన్ను నమ్మునందుకు మీకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. చాలా రోజులు నేను గ్యాప్ తీసుకోవడం అనేది జరిగింది. ఐఎమ్ సారీ. ఎందుకు అంటే కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల నేను వీడియోస్ అనేవి కొంచెం చేయడానికి కొంచెం లేట్ అయింది. అలాగే ఇంకోటి ఏంటి అంటే జెన్యూన్ సైట్స్ వెతకటానికి నాకు చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్. దానికోసం మీరు ఇన్ని రోజులు లేట్ చేసినందుకు క్షమించండి. ఐఎమ్ రియల్లీ సారీ. అలాగే థ్యాంక్ యూ సో మచ్ కూడా చెప్తున్నాను. ఎందుకు అంటే మీరు సపోర్ట్ చేయటం వల్లే, మీ ఎంకరేజ్మెంట్ వల్ల నేను వీడియోస్ చేయటం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. దీని వెనకాల నాకు ఎటువంటి స్వార్థము లేదు, ఎటువంటి సెల్ఫిష్గా నేను ఆలోచించట్లేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఈ వీడియోస్ చేస్తే నేను వీడియోస్ మీద ఏదో బతికేయాలనో లేకపోతే సంపాదించాలనో ఈ వీడియోస్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇంకోటి కూడా చెప్పాలి అనుకుంటున్నాను. కొంతమంది మన ఫ్రెండ్స్, మన వ్యూవర్స్, మన ఫ్యామిలీ మెంబర్స్, యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కొంతమంది నన్ను ఏం అడిగారు అంటే, మీరు కొంచెం నిదానంగా చెప్తున్నారు, కొంచెం స్పీడ్ చెప్పండి అని అడుగుతున్నారు. నాకు ప్రాబ్లం ఏం లేదు, ఇంకా నాకే టైం సేవ్ అవుతుంది ఫ్రెండ్స్. నేను స్పీడ్గా చకచకా చెప్పుకుంటూ వెళ్ళిపోతే నాకు టైం సేవ్ అవుతుంది. బట్ మీకు అర్థం అవుతుందా లేదా? ఫైనల్గా నాకు కావాల్సింది మీకు అర్థం కావటం. సో అందుకు నేను స్లోగా చెప్తున్నాను. దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే, ప్లీజ్ వీడియో మొత్తము స్కిప్ చేయకుండా జాగ్రత్తగా, లేట్ అయినా పర్వాలేదు, కొంచెం జాగ్రత్తగా వింటూ ఫాలో అవుతూ చూస్తూ ఉండండి. అప్పుడు మీకు వీడియో మొత్తం క్లారిటీగా అర్థమవుతుంది. అప్పుడు మీరు ఆ పర్టికులర్ వెబ్సైట్ గురించి ఎలా చేయాలనేది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఇంకోటి కూడా చెప్తున్నాను. కామెంట్స్లో కొంతమంది పెడుతూ ఉన్నారు డిజిటైజ్ ఇండియా గురించి మర్చిపోను ఫ్రెండ్స్ ప్రస్తుతానికి. ఎందుకంటే అది వర్క్ అవ్వట్లేదు. ఎందుకు అంటే నేను ప్రత్యేకంగా ఏం చెప్పలేను ఇంకా. ఎందుకు అంటే అది వర్క్ అవునప్పుడు మనం ఫ్రెండ్స్ ముందుకు వెళ్ళిపోవాలి. వాట్ ఎవర్ హ్యాపెన్స్, లైఫ్ హ్యాస్ టు గో ఆన్, అంతే. ఒక సైట్ దగ్గర మనం ఆగిపోకూడదు. ఒకసారి మోసపోయాం కదా అని చెప్పి వదిలేయకూడదు ఫ్రెండ్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు నేను చెప్పిన ఒక్క సైట్ కోసం మీరు బాధపడితే, నేను ఇలాంటి సైట్స్ ఎన్నోసార్లు దెబ్బతిని ఎన్నోసార్లు బాధపడిన రోజులు ఉన్నాయి ఫ్రెండ్స్. అవన్నీ దాటగలిగాను కాబట్టి ఈరోజు నేను ఎలాగ తెలుసుకోగలుగుతున్నాను. మీరు వినే ఉంటారు మూవీస్లో కూడా, నాలెడ్జ్ ఈజ్ డివైన్ ఫ్రెండ్స్. నాలెడ్జ్ అనేది ఎక్కడికి పోదు. ఈరోజు మనం మోసపోవచ్చు, బట్ ఆ టాలెంట్ అనేది ఎక్కడో చోట ఉపయోగపడుతుంది, గుర్తుపెట్టుకోండి. ఇంకోటి, కమాతే రహోలో మేము ఎర్న్ చేయలేకపోతున్నాం అని ఒకళ్ళు పెట్టారు. ఇంకొకటి మౌత్ షెట్ అనేది ఫ్రాడ్ అంట, దానిలో మనీ రాదంట. సో వాళ్ళకి నేను ప్రూఫ్ చూపించడం కోసం నేను వీడియో పెడుతున్నాను. ఈ వీడియోలో నేను అవి కూడా చూపించడానికి ఇష్టపడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, కమాతే రహో ఇది నా అకౌంట్ ఫ్రెండ్స్. ఇప్పటివరకు నేను 180 రూపీస్ రీఛార్జ్ చేశాను, ఓకేనా. క్రెడిటెడ్ రీఛార్జ్ అమౌంట్ నాకు ఓవరాల్గా 138 ప్లస్ 180. సో ఈ 41 క్యాష్ అమౌంట్. ఇది 500 అయితే నేను విత్డ్రా చేసుకోవచ్చు. నాకు ఇంకా 138 రూపీస్ బ్యాలెన్స్ అంతే ఉంది ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ 50 చేసిన తర్వాత కూడా నా దగ్గర 138 రూపీస్ అంతే ఉంది నా అమౌంట్లో బ్యాలెన్స్. ఇంకొకటి, మౌత్ షర్ట్లో మనీ రావట్లేదు అన్నారు. నేను జస్ట్ ఒక రివ్యూ పెట్టాను మొన్న ఒక రివ్యూ పెట్టాను, దానికి 220 ఉన్నాయి మొన్న. మీరు కావాలంటే పాత వీడియోస్లో చూడండి, మళ్ళీ 20 యాడ్ అయింది. ఇలాగ నేను స్లోగా చేసుకుంటున్నాను. నాకు వస్తాయి ఫ్రెండ్స్. నేను నమ్మకంగా నేను కష్టపడి చేసుకున్నాను ఫ్రెండ్స్, ఓకేనా. మనం కష్టపడందే ఏది జరగదు ఫ్రెండ్స్. ఇంకొకటి, నా ఓన్గా ఒక్క మాట చెప్పాలనుకుంటున్నా. పాజిటివ్గా ఆలోచించేవాడు పాయిజన్ తాగినా బతుకుతాడు, నెగిటివ్గా ఆలోచించేవాడు నీళ్లు తాగినా చచ్చిపోతాడు. ఎందుకు అంటే పాజిటివ్గా ఆలోచించేవాడు ధైర్యంగా ఆలోచిస్తాడు. విషయం తాగినా నేను చావను అనుకుంటే చావడు. నెగిటివ్గా ఆలోచించేవాడు ఈవెన్ మంచినీళ్ళు తాగినా కూడా చచ్చిపోతాడు. ఎందుకు అంటే మానసికంగా వాడు ఆలోచించుకుంటున్నాడు నేను చచ్చిపోతాను అని చెప్పి. అర్థమైందా ఫ్రెండ్స్? నెగిటివ్గా ఆలోచించడం ముందు పక్కకు తీసేసేయండి, పాజిటివ్గా ముందుకు వెళదాం. ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ కంటే మెంటల్ ఫిట్నెస్ ఎక్కువ కావాలి ఫ్రెండ్స్. సో నేను చెప్పాను, నేను ఎప్పుడు మీకు హెల్ప్ చేస్తాను, మీకు తోడుంటానని చెప్పి. మీరు నాకు సపోర్ట్ చేయండి, నేను మీకు డెఫినెట్గా హెల్ప్ చేస్తాను. అందుకోసం అని చెప్పి ఫ్రెండ్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను లేట్ చేసినా కూడా మంచి సైట్స్తో మాత్రమే వస్తాను. మీకు నచ్చితే చూడండి ఫ్రెండ్స్. నేనైతే చెప్తున్నాను కదా, ఒకవేళ నేను చెప్పేది మీకు తప్పు అనిపిస్తే మీరు నాది కూడా చూడొద్దు. బట్ నేను ఒకటి చెప్తా, నేను ఎప్పుడు నా వ్యూవర్స్ని, నా సబ్స్క్రైబర్స్ని నేను ఒకటే చెప్పాను మీకు, మీరు నా ఫ్యామిలీ అని చెప్పా. మిమ్మల్ని మోసం చేస్తే నా ఫ్యామిలీని కూడా మోసం చేసినట్టే. ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను ఈరోజు చెప్పిన సైట్ జెన్యూన్ అయి ఉండిద్ది, బట్ రేపు అయిందో లేదో నేను కూడా చెప్పలేను కదా ఫ్రెండ్స్. సో మీరు
ఒకటి చెప్తున్నా, ఆన్లైన్లో మనం ఒక సైట్ని నమ్ముకుని ఆ సైట్ మీద జీవితకాలం మనం బతకలేము, గుర్తుపెట్టుకోండి. ఒక సైటు ఈరోజు ఫ్రాడ్ అయింది అంటే రేపు 10 సైట్లు జెన్యూన్ వస్తాయి. ఒక సైట్ ఈరోజు జెన్యూన్గా ఉంది అంటే రేపు 10 సైట్లు ఫ్రాడ్ అయినవి వస్తాయి. సో గుర్తుపెట్టుకోండి, ఏదైనా కూడా వన్స్ ఒకటి మనకు అబ్స్టికల్ వచ్చింది అంటే, ఒక కష్టం వచ్చిందంటే దాన్ని దాటుకుని వెళ్ళిపోవాలి ఫ్రెండ్స్. నీళ్ళకలాగా ఉండాలి మనం. ఏదడ్డు వచ్చినా స్మూత్గా పక్క నుంచి వెళ్ళిపోవాలి. అంతేగాని మీరు ఇది రావట్లేదు, ఫ్రాడ్, అన్ని చేశాను మరి ఒక అతను 200 రివ్యూస్ చేస్తే తనకు అసలు మనీయే రాలేదంట. నేను ఎన్ని రివ్యూస్ చేశాను? మొత్తం 18 రివ్యూస్ చేశాను. 18 రివ్యూస్ చేసినప్పుడు మరి నాకు ఎందుకు వచ్చింది 240 రూపీస్? సో అది మనం ప్రజెంట్ చేసే మన ప్రజెంటేషన్లో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? డెఫినెట్గా మనం ఖచ్చితంగా మంచిగా ఎర్న్ చేస్తాము, అది గుర్తుపెట్టుకోండి. కష్టపడండి, మెంటల్గా సఫర్ అవ్వద్దు. మీరు ముందు మానసికంగా దృఢంగా ఉండండి. ఎస్, నేను పాజిటివ్గా ఆలోచిస్తాను, నేను పాజిటివ్గా ముందుకు వెళ్తాను, ఖచ్చితంగా నేను మనీ ఎర్న్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, ఇంకా నేను ఎక్కువ ల్యాగ్ చేయను. చూడండి, ఈరోజు నేను మీకు చెప్పాలి అనుకున్నది ఏంటి అంటే ఓజో.com ఫ్రెండ్స్. ఈ ఓజో.com మీరు ఆల్మోస్ట్ చూసే ఉంటారు, వినే ఉంటారు. ఓజో.com ఫ్రెండ్స్, నేను ఈ ఓజో మీ ముందుకు ఎందుకు తీసుకొచ్చాను అంటే, నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. అతను నాకు చెప్పింది ఏంటి అంటే, అతను యూస్ చేశాడంట మొబైల్లో. ఓజో అనేది ఎక్కడైనా యూస్ చేయొచ్చు, డెస్క్టాప్లో యూస్ చేయొచ్చు, మొబైల్లో కూడా యూస్ చేయొచ్చు. ఓజో యూస్ చేసినప్పుడు అతను 20 డేస్లో $2 ఎర్న్ చేశాడు ఫ్రెండ్స్. $2 ఎర్న్ చేసిన తర్వాత ఏం చేశాడు అంటే, రెంటెడ్ రెఫరల్స్ అని ఉంటుంది. అంటే మన తరపున పనిచేసే వాళ్ళని రెఫరల్స్గా తీసుకున్నాడు ఫ్రెండ్స్. అలా రెఫరల్స్గా తీసుకున్న తర్వాత అతనికి ఇప్పుడు $10 వచ్చినాయి. మళ్ళీ అతను ఏం చేస్తున్నాడంటే, మనం ఎక్కువ అమౌంట్ పెడితే ఎక్కువ రెఫరల్స్ వస్తారనమాట. సో అలా చేసి అతను ఏం చేస్తున్నాడంటే, అతను మనీ అనేది నేను పే చెక్ కూడా తీసుకుంటానికి అతను నా ముందు చూపించాడు. అది వర్కౌట్ అయింది ఫ్రెండ్స్, దీనిలో మనం సంపాదించవచ్చు. సో అయితే ఏంటంటే, అతను ఆ రెంటెడ్ రెఫరల్స్ తీసుకోవటం వల్ల అతనికి మనీ అనేది పెరుగుతుంది. తనకు ఒక $30-50 తను ఇప్పుడు ఎలా చేస్తున్నాడంటే, డైలీ వచ్చేసి తను $2-3 వస్తుంది ఫ్రెండ్స్. చాలు కదా మనకి. $2 ఈజ్ ఎనఫ్ ఫర్ డే. అట్లీస్ట్ $1 వచ్చినా హ్యాపీయే కదా. బట్ అతనికి $3 వస్తుందంటే, సో మీరు అర్థం చేసుకోవచ్చు. సో నేను వితౌట్ ప్రూఫ్ నేను చెయ్యను ఫ్రెండ్స్ ఎవరికి. సో నేను ఈరోజే ఈ వెబ్సైట్ అనేది నేను చేయడం అనేది జరిగింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది వచ్చేసి నా సైట్, ఇది నా అకౌంట్ ఓజో వ్యాడ్. మీకు నా నేమ్ కనపడుతుందా? యూ కెన్ సీ మై నేమ్. నా నేమ్ కనపడుతుంది కదా. సో నా అకౌంట్లో ఈరోజు నేను మామూలుగా ఓవరాల్గా క్లిక్స్ అన్ని చేయొచ్చు. బట్ నేనేం చేశానంటే, మీకు చూపించాలి కాబట్టి క్లిక్స్ అన్ని చేయలేదు, ప్రొసీజర్ ఎలాగా ఏంటి అనేది. సో ఈరోజు నేను చేసిన జస్ట్ 5 క్లిక్సే. 5 క్లిక్స్కి కానీ నాకు 13 సెంట్స్ ఇది, లేకపోతే ఓజో పాయింట్స్ అనుకుందాం. ఓకేనా? సో అయితే దీనిలో ఫస్ట్ లాగిన్ ఎలా అవ్వాలి, లాగిన్ నేను ఎలా అవ్వాలో మీకు లాస్ట్లో చూపిస్తాను ఫ్రెండ్స్. దయచేసి చూడండి. ఫస్ట్ దీనిలో ఎలా ఎర్న్ చేయాలి, ఇక్కడ మీకు కనపడుతుందా పెయిడ్ టు క్లిక్ యాడ్స్, ఇక్కడ కనపడుతుందా పెయిడ్ టు క్లిక్ యాడ్స్. ఇక్కడ క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మనకి ఇట్లాగా అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇవన్నీ యాడ్స్ అనమాట. సో ఆల్రెడీ ఇక్కడ నేను కొన్ని చేసేసాను, చూసారా? ఇవి నేను చేసేసాను. ఇది అయిపోయిందా? ఐ థింక్ సో. ఇవి అయిపోయినాయి. సో ఇక్కడ ఇదిగోండి, ఇది అవ్వలేదు. సో దాని మీద క్లిక్ చేస్తాము. సేమ్ నియో బాక్స్ లాగా ఉంటుంది, బట్ దానిలో టైం పడుతుంది ఫ్రెండ్స్. దీనిలో డెఫినెట్గా మనీ అనేది రావటం అనేది నా ఫ్రెండ్ దగ్గర నేను నా కళ్ళారా చూశాను. ఓకేనా? నేను మిమ్మల్ని మోసం చేయను ఫ్రెండ్స్, నేను సీరియస్గా చెప్తున్నాను. కొంతమంది ఎవరైతే క్లిక్స్ ద్వారా సంపాదించాలనుకుంటున్నారో చూడండి, అది అలాగ లోడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇది వచ్చింది కదా, ఈ సింబల్ని మనం ఇలాగే చేయాలన్నమాట. అది ఎలాగుందో అలా చేస్తే మనకి 1 సెంట్ రావడం అనేది జరిగింది. సో క్లోజ్. సో ఇప్పుడు నా అకౌంట్లోకి వెళ్దాము. ఒక్క నిమిషము. నా అకౌంట్లోకి వెళ్ళి అసలు ఎంత ఉందో చూద్దాం. ఫస్ట్ మీకు తెలియాలి కదా, ప్రూఫ్ చూపించాలి కదా. ఇందాక ఎంత ఉంది? 5 క్లిక్స్ ఉంది, ఇప్పుడు 6 క్లిక్స్ అయింది. సో ఇక్కడ చూడండి, కరెంట్ బ్యాలెన్స్ 014 ఉంది. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ చేద్దాం, మీకు చూపించాలి కదా. ఇప్పుడు 6 క్లిక్స్ ఉంది. సో ఇప్పుడు వెళ్ళిపోయి చూడండి, ఇక్కడ లోడ్ అవుతుంది. మనం క్లిక్ చేయగలనే దాని మీద 2 1 అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇక్కడ ఒక సింబల్ లాగా వస్తుంది. ఈ సింబల్ లాగే మనం దాన్ని ఆ లైన్ మీద మనం అలా చేయాలన్నమాట. ఈక్వల్గా ఎగ్జాక్ట్గా అవసరం అలా చేసినా చాలు. ఓకే, చూడండి మనకి ఇప్పుడు మళ్ళీ 1 వచ్చింది, ఇందాక 14 ఉంది. సో ఇప్పుడు చూద్దాము. చూడండి, మై అకౌంట్, యువర్ అకౌంట్, చూడండి 7 క్లిక్స్ వస్తుంది. 7 క్లిక్స్, ఇందాక 14 ఉంది, 15. సో ఇలాగ ఒక 18 డేస్ చేసినప్పుడు నా ఫ్రెండ్కి $2 వచ్చిన $2తో ఏం చేశాడంటే
రెంటెడ్ రిఫరల్స్ ఇక్కడ కనపడుతుంది, రెంటెడ్ రిఫరల్స్. సో పర్చేజ్ రిఫరల్స్, ఇక్కడ రిఫరల్స్ మనం కొనుక్కోవచ్చు అనమాట. ఎలా కొనాలి, ముందు మన దగ్గర అమౌంట్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. $2 $1 అలా ఉంటుంది. అతను ఏం చేశాడంటే $2 సంపాదించి ఆ $2తో రెంటెడ్ రెఫరల్స్ని కొన్నాడు. కొనిన తర్వాత అతనికి $10 రావడం అనేది జరిగింది, ఎందుకంటే వాళ్ళు కూడా అతనితో పాటు కలిసి సంపాదిస్తారు కాబట్టి. సో ఆ $10 ఏం చేస్తున్నాడంటే మళ్ళీ ఎక్కువ రెంటెడ్ రెఫరల్స్ తీసుకుంటున్నాడు. సో అలా చేయటం వల్ల ఏంటంటే అతనికి రోజు రోజుకి మనీ అనేది ఎక్కువ సంపాదించడానికి అవకాశం అనేది ఉందన్నమాట. సో ఈ విధంగా మీరు మనీ అనేది ఎర్న్ చేయొచ్చు అనమాట. ఓజో అనేది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చెప్పాను కదా, మీరు ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ క్లిక్ యాడ్స్, ఇంకా నాకు చాలా ఉన్నాయి. మినిమం అట్లీస్ట్ నేను ఎంత కదనుకున్నా చూద్దాం. ఇక్కడ 1 సెంట్ రూపంలో వేసుకున్నా కూడా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 ఓకే 35. ఆల్రెడీ నా దగ్గర ఎంత ఉన్నాయి, 15 ఉన్నాయి. 35 ప్లస్ 15 ఓకే 50 సెంట్స్. ఓకేనా ఫ్రెండ్స్, 50 సెంట్స్. సో ఈ రకంగా 50 సెంట్స్ అంటే ఓకే సారీ 50 సెంట్స్ కూడా కాదు, మనకి $2 రావాలంటే అతనికి 18 డేస్ పట్టిందంటే ఇంకా తక్కువ అనమాట. బట్ చెప్పాను కదా ఫ్రెండ్స్, జెన్యూన్గా చేసుకోవచ్చు దీని మీద. ఎవరైతే టైం లేదు, జస్ట్ టైం పాస్ కోసం చేసుకుంటూ కొంచెం కొంచెం ఎర్న్ చేసుకుని సంపాదించుకోవాలి. బట్ ఓజో ఈజ్ డెఫినెట్లీ ఎ కైండ్ ఆఫ్ వెబ్సైట్ విచ్ కెన్ మేక్ అస్ టు ఎర్న్ మనీ. డెఫినెట్గా మీరు ఎర్న్ చేయొచ్చు మనీ అనేది. నా ఫ్రెండ్, నా కళ్ళారా నేను చూశాను, నా ఫ్రెండ్ దానిలో తన మనీ చూపించాడు నాకు. పే చెక్ కూడా ట్రై చేశాడు, వచ్చింది. సో చెప్తున్నా నేను, డెఫినెట్గా ట్రస్ట్ చేయండి. ఈసారి నేను చేస్తానంటే వీడియో క్యామ్లో తీసి చూపిస్తా, ప్రూఫ్ కూడా నా ఫ్రెండ్ దానిలో. సో మీరు నన్ను నమ్మండి, ట్రస్ట్ చేయండి, డోంట్ వరీ. ఇంకోటి కమాతెరహో ఒకటి, మౌత్ షట్ ఒకటి డెఫినెట్గా చేయండి, మీకు మనీ అనేది డెఫినెట్గా వస్తుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు దీనిలో లాగిన్ ఎలా అవ్వాలి ఓజో? సో ఓజోలోకి లాగిన్ అవ్వాలి అంటే చూడండి, సైన్ అప్ ఫామ్ ఉంటుంది, నేను కింద లింక్ పెడతాను డిస్క్రిప్షన్ కింద. మీరు దానిలోకి లాగిన్ అవ్వచ్చు, సైన్ అప్ అవ్వచ్చు. సో ఫస్ట్ మీ యూజర్ నేమ్ ఇచ్చేసేయండి, తర్వాత మీ పాస్వర్డ్ ఇవ్వండి. మీరు ఏదైతే పాస్వర్డ్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఏదైనా పాస్వర్డ్ ఇచ్చినప్పుడు దానిలో కంపల్సరీ ఇది రిజెక్ట్ చేసేది, ఎందుకంటే మీరు కరెక్ట్గా ఇవ్వాలి పాస్వర్డ్. పాస్వర్డ్ ఎలాగ ఇస్తారంటే ఒక క్యాపిటల్ లెటరు తర్వాత ఏమైతే ఇవ్వాలనుకుంటున్నారో అది ఇచ్చిన తర్వాత డిజిట్స్ డెఫినెట్గా ఒక 2 3 ఉంచండి. సో కన్ఫర్మ్ చేయండి పాస్వర్డ్. మీ అకౌంట్, ఈమెయిల్ అకౌంట్ ఇవ్వండి. పేపాల్ అకౌంట్ ఉంటే పేపాల్ అకౌంట్ ఇవ్వండి. పేజా అకౌంట్ ఉంటే పేజా ఇవ్వండి. ఖచ్చితంగా ఏదో ఒకటి ఉండాలి. ఓక్ పే అకౌంట్ ఉంటే ఓక్ పే అకౌంట్ ఇవ్వండి. రెఫరల్, మీరు రెఫరల్గా ఇవ్వాలి అనుకుంటే నా నేమ్ ఇవ్వచ్చు, మనీ సుహిత్, నా నేమ్ ఇచ్చేసేయండి. మీరేం చేస్తారంటే మనీ సుహిత్ అని ఇవ్వచ్చు. మీరు ఇవ్వాలి అనుకుంటే, నేను చెప్పాను కదా నేను ఎవరిని అడగను, మీకు నిజంగా ఇవ్వాలి అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే ఇవ్వండి. తర్వాత క్యాప్చా క్లిక్ చేసేయండి. క్యాప్చా ఎలాగ వస్తుంది, హౌస్ 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 వచ్చేసింది, చూద్దాం, అయిపోయింది. ఇక్కడ ఐ యాక్సెప్ట్ ద జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అండ్ ద డేటా ప్రైవసీ పాలసీ ఆఫ్ ఓజో. ఎస్, రిజిస్టర్ క్లిక్ చేసేస్తారు. రిజిస్టర్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీ యూజర్ నేమ్ వెరిఫికేషన్ లింక్ అనేది మీ జీమెయిల్కి వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీ యూజర్ నేము, మీ పాస్వర్డ్ అనేది, పాస్వర్డ్ వాళ్ళు ఇవ్వటం అనేది జరుగుతుంది, కోడ్ అదంతే ఉంచేసేసి కింద క్యాప్చా ఇస్తుంది, క్యాప్చా టైప్ చేయమని అడుగుతుంది. ఆ క్యాప్చా టైప్ చేయండి చాలు, మీరు ఇంకా లాగిన్ అయిపోతారు, మెంబర్ అయిపోతారు. సో అక్కడ నుంచి నేను చెప్పిన విధముగా మీరు కనుక చేస్తే మనీ అనేది ఎర్న్ చేయొచ్చు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. ఇది మాత్రం మంచి వెబ్సైట్, గుర్తుపెట్టుకోండి. నేను డెఫినెట్గా మీ ముందుకి మంచి వీడియోస్తో మాత్రమే వస్తాను. ఫేక్ సైట్స్ గురించి కూడా మీకు పెడతానికి ఇంకా నేను స్టార్ట్ చేస్తాను, ఫేక్ సైట్స్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి, కొంతమంది ప్రోబక్స్ గురించి అడిగారు. ప్రోబక్స్ ఈజ్ డెఫినెట్లీ ఏ ఫిల్దీ వెబ్సైట్, అసలు అది మంచి వెబ్సైట్ కాదు, అసలు టైం వేస్ట్, దాని గురించి ఎవరు పట్టించుకోవద్దు. ప్రోబక్స్ గురించి అసలు ప్రోబక్స్లోకి వెళ్ళొద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీరు నా వీడియోస్ని లైక్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఒకటి చెప్తున్నాను, మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వీడియోస్ గురించి చెప్పండి, వాళ్ళు కూడా చూస్తారు, వాళ్ళు కూడా నేర్చుకుంటారు, వాళ్ళు కూడా మనీ ఎర్న్ చేస్తారు. ఓకేనా, నాకు దీనివల్ల ఎటువంటి యూజ్ అనేది లేదు ఫ్రెండ్స్, చెప్తున్నాను కదా. మీకోసం నేను ఈ వీడియో చేయడం అనేది జరుగుతుంది, నా కోసం మాత్రం. నా కోసం అంటే ఫ్రెండ్స్, మీకు తెలియాలని, మీకు హెల్ప్ చేయాలని చెప్పి నేను వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. మనందరం ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, మీకు ఇంకెవరికైనా హెల్ప్ చేయాలనుకుంటే వాళ్ళకు కూడా చెప్పండి. మన
ఈ ఛానల్ గురించి, స్కామ్ ఫైండర్ గురించి వాళ్ళు కూడా చూస్తారు. డెఫినెట్గా వాళ్ళు కూడా నేర్చుకుంటారు, వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఫేక్ సైట్స్ గురించి, అలాగే జెన్యూన్ సైట్స్ గురించి తెలుసుకుంటారు. సో జెన్యూన్ సైట్స్లో వాళ్ళు కూడా ఎర్న్ చేసుకుంటారు. ఒకళ్ళకొకళ్ళు మనం హెల్ప్ చేసుకుందాం. డెఫినెట్గా మంచి పొజిషన్కి మాత్రం వస్తాము. పాజిటివ్ యాటిట్యూడ్ అనేది డెవలప్ చేసుకోండి. ఎప్పుడు నెగిటివ్ యాటిట్యూడ్ అనేది దాన్ని చంపేసేయండి. ఓకేనా? పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే మనిషి ఎక్కడ దాకైనా వెళ్తాడు. ఆ పాజిటివ్ యాటిట్యూడే లేకుంటే ఎర్లీ మ్యాన్, ఆది మానవుడి దగ్గర మనిషి అనేవాడు ఆగిపోయేవాడు. ఇంత టెక్నాలజీ అనేది డెవలప్ అయ్యేది కాదు ఫ్రెండ్స్. ఒకటి గుర్తుపెట్టుకోండి, పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటే మనం ఎంత దూరమైనా వెళ్ళగలం, అది గుర్తుపెట్టుకోండి. సో మనం పాజిటివ్గా ముందుకు వెళదాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, మీరు నాకు సబ్స్క్రైబ్ చేస్తున్నారు. ఇంకా సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ అన్నీ మీరు చూడాలి అనుకుంటే, అప్డేట్లో ఉండాలి అనుకుంటే నా వీడియోస్కి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్కి లైక్ కొట్టండి. కమెంట్లో మీకు డౌట్స్ ఉంటే డెఫినెట్గా పెట్టండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. దిస్ ఈజ్ మనీ సుహిత్, యువర్ మనీ సుహిత్. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, సైనింగ్ ఆఫ్.